సార్ మీ పేరండి? నా పేరు బ్రహ్మాజీ అండి. ఏం చేస్తుంటారండి? ఫ్రూట్స్ మార్కెట్లోనండి. ఫ్రూట్స్ మార్కెట్లో సార్. ఎట్లా నడుస్తుందండి బిజినెస్? పర్వాలేదండి. పర్వాలేదు. కొంచెం ఇప్పుడు చలికాలం వెళ్ళిపోతుంది కదా, కొద్దిగా ఎండలు పెరిగే కొద్దిగా మాకు కూడా బాగుంటుంది. ఇప్పుడు రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ డెవలప్మెంట్స్ కి పోలవరం కావచ్చు, అమరావతికి కావచ్చు, ఏవైతే నిధులు కేటాయించిందో ఆ నిధులు నేను పథకాలకు వాడలేను, డెవలప్మెంట్ గా వాడతాను, తర్వాత ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ అయితే ఇన్కమ్ జనరేట్ అవుతుంది, దానివల్ల నేను మెల్లమెల్లగా పథకాలు కూడా ఇస్తానని చెప్పైతే ఆయన అంటున్నాడు. ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అంటారా? 100% కరెక్టేనండి. ఇప్పుడు ఎందుకంటే పథకాల వల్ల ఇప్పుడు వచ్చే లాభాలు ఏమి లేవు. ఏదో సవర్పాలు చేసేసి అంతకుముందు ప్రభుత్వంలో కూడా అలాగే జరిగింది. ఎవరికి కావాలి పథకాలు, ఎవరి పైన జాగ్రత్త చేసుకుంటే అందరూ ఎవరి కాళ్ళకి ఉపాధి హామీలు కార్యక్రమాలు చేసుకుంటా ఉంటే ఎవరి పైన చక్రం చేసుకుంటే ఎవరికైనా సరిపోతుంది. ప్రత్యేకించి ఆయన ఇచ్చే పథకాల కోసం ఈడిచ్చే పథకాల కోసం ఉండకూడదండి. మనకి మంచి ఏదన్నా ఇండస్ట్రీలు ఇక్కడికి వచ్చి అనుకోండి, ఏదైనా పని కలిపింది, పని వచ్చిందనుకోండి అందరూ పని చేసుకుంటారు. ఉద్యోగాలు కానివ్వండి, ఇంకోటి ఇంకోటి కానీ డెవలప్మెంటే కావాలి కదా. డెవలప్మెంటే మెయిన్ కావాల్సింది. మనదేముందండి, మనం అయిపోద్ది. మన తర్వాత వచ్చే పిల్లలకి మనం ఏదన్నా చూపించాలి కదా. అలాంటి కార్యక్రమాలు ఆయన చేసినప్పుడు మనం కూడా చేయూతనివ్వాలి కదా. అందుట్లో 100% ఒప్పుకోవాలి ఆయన. డెవలప్ చేస్తారని నమ్మకం ఉందండి. గతంలో 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం అని చెప్పారు. అసలు చంద్రబాబు నాయుడు అంటే డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు. ఇంకా ఆయన గురించి మనం రెండో కామెంట్ చేయడం లేదు. నో ఆర్గ్యుమెంట్స్. చంద్రబాబు ముసలోడు, టైం అయిపోయింది, ఆయన ఏం చేస్తాడు అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఎవరండి పెద్దల మాట సద్దు మూట అండి. ఇప్పుడు ఇంట్లో పెద్ద ఉన్నారు అనుకోండి, ఆయన ఎలా ఉంటది? పెద్దోళ్ళు ఉన్న దానికన్నా పెద్దోళ్ళు లేని దానికి ఎలా ఉంటుందండి? ఇప్పుడు ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఇప్పుడు ఇడిపోయి కుటుంబాలు ఏం బాగుంటాయండి? ఉమ్మడి కుటుంబాలు అలాగే ఉంటాయి, బాగుంటాయి. అలాగే ఇది అలాగే ఉంటుంది. ఎప్పుడైనా పెద్దోళ్ళేనండి. వాళ్ళ సలహా ఎప్పుడు కూడా అంత ఆలోచిస్తారు దూరం. ఆయన ఇప్పుడు కాదు కదా, 14 ఏళ్ళు అంత ముందు ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు ఉన్నారు. మరి అంత అనుభవం ఉన్న వ్యక్తి కదా, ఆయన మనం తీసేయడానికి ఎలా సరిపోతుంది? మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అక్కడ, అందరూ బాగా చేస్తారు. నెంబర్ 1 గా పోలవరం పూర్తి చేస్తారంటారా? గతంలో పోర్తాలు జరిగిద్దండి, ఖచ్చితంగా జరిగింది. ప్రభుత్వం పట్టించుకోలేదండి పోలవరం. పట్టించుకోలేదంటే ఇప్పుడు నిధులు తెచ్చుకున్నారు, నిధులు రాలేదన్నారు, వాడేమన్నారు, చేసామన్నారు. అక్కడేమో అరంగంలో కూడా ముందుకెళ్ళిన కార్యక్రమాలు లేవు. ఈ లోపల అదిగో పని మొదలు పెట్టామనే వాటికి వర్షాలు వచ్చినాయి అన్నారు, జలమయం అయిపోయింది అన్నారు. ఏం చేశారనేది ఎవరికి తెలియదు. ఏం చెప్తామండి దాన్ని? వాస్తవాలు ఏంటనేది భగవంతుడి దేవాలు అందరికీ తెలుసు, ఎవరు బయటకు చెప్పుకోవాలా. ఎందుకంటే చెప్తే ఏమైందని భయం. గతంలో మొన్న ఎలక్షన్ ముందు కూడా అదే జరిగింది కదా. ఎవరికాడే ఇప్పుడు ఎవరు వస్తుందంటే ఎవరు వస్తుందన్న కూడా క్లారిటీ చెప్పలేకపోయారు. ఎందుకంటే ఎవరికైనా మనసులో ఉంది నెక్స్ట్ చంద్రబాబు నాయుడు వస్తాడన్న విషయం అందరికీ తెలుసు. అంటే నెక్స్ట్ ఇంకా అమరావతి కోసం ఏంటండి? అమరావతి కూడా డెవలప్ చేస్తాడా బాబు గారు? ఖచ్చితంగానండి. బాబు గారు వస్తే అమరావతి అనేది అదంతా కూడా డెవలప్మెంట్ అవ్వాలంటే, అమరావతి డెవలప్మెంట్ అవ్వాలన్నా, విజయవాడ డెవలప్మెంట్ అవ్వాలన్నా, గుంటూరు డెవలప్మెంట్ అవ్వాలన్నా, ఈ చుట్టుపక్కల ప్రాంతాలు 100-150 కిలోమీటర్ల వరకు డెవలప్మెంట్ పెంచుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారే చేయాలి. ఇప్పుడు ఆయన పోయిన 5 ఏళ్ళు కూడా ఆయన ఉండటం అయితే పాటికి ఇదంతా ఒక రకంగా ఉండేదా, ఒక రేంజ్లో ఉండేది. డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే డెవలప్మెంట్. వయసు అయిపోయింది కదా అని తక్కువ అంచనా అయిపోకండి. 75-80 సంవత్సరాలు వచ్చిన రజనీకాంత్ గారు సినిమా తీస్తే ఎలా ఉంటుందో, ఆయన కెపాసిటీకి ఎలా ఉంటుందో, చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాలు వచ్చినా కానీ యంగ్ మెన్ లాగానే ఆలోచిస్తాడు. ఆయన ఆలోచనలన్నీ కూడా ప్రజలకి చాలా మేలుకరంగా ఉంటాయి. ఆలోచన చేసేది చాలా బాగుంటుంది. దాని గురించి ఎవరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ పథకాలు లేట్ అవ్వచ్చు కానీ వస్తే ఖచ్చితంగా ఇస్తారు. మనం కూడా ఇప్పుడు ఆల్రెడీ దెబ్బతిని ఉన్నాం కనుక రోడ్లు లేవు. అంతకుముందు కూడా రోడ్లు వేయాలి, ఇవన్నీ వేయాలి కాబట్టి 1 by 1 అన్నీ చేసుకుంటూ వస్తారు. ఆయనకి మనం సహకరించాలి. ఆయన కూడా మనకి ఆగారు కాబట్టి వాళ్ళకు కూడా మనం చేయాలనే ఆలోచన ఆయన కూడా చేయాలి. ఒకళ్ళు స్వరస్వర అనుసంధానం చేసుకొని ముందుకు పోతే అంతా కూడా బాగుంటుంది అని నా అభిప్రాయం. అమ్మ మీ పేరు? ఇందిరా అండి. ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏదైతే కేంద్రం నిధులు వచ్చాయో ఆ నిధులు సంక్షేమ పథకాలకు మళ్లించకుండా దేనికైతే వాళ్ళు నిధులు ఇచ్చారో దానికి వాడితేనే మంచిది. ఎందుకైతే పోలవరం నిధులు పోలవరంకి, అలాగే అమరావతి నిధులు అమరావతికి పెడితేనే రేపు పొద్దున ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఆ ఇన్కమ్తో మనం సంక్షేమ పథకాలు ఏమైనా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన ఆలోచన ఎలా అనిపిస్తుంది ఒక హౌస్ వైఫ్ గా? ఉందండి. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవనే విషయం అందరికీ తెలుసు. ఉన్న డబ్బులు అంతా అయిపోయినాయని. ఇప్పుడు తన వరకు తను న్యాయమే చేస్తున్నాడు అనుకుంటున్నాం మేము. గ్యాస్ బాగానే వస్తుంది, సబ్సిడీ వస్తుంది, ప్లస్ పెన్షన్లు అవన్నీ వస్తానే ఉన్నాయి. ఇంకా అంత ముందు కంటే జీతాలు కూడా బాగానే ఇస్తున్నారని చెప్తున్నారు. అంగన్వాడీలు వాళ్ళకి ఒక రోజు ముందే వేస్తున్నారని. మొన్న మధ్యన అంటే ఎన్ని కోట్లు వేసానన్నారు కదా. అలా అంతకుముందు మిగిలిపోయిన బడ్జెట్లో కొంతమందికి జీతాలు ఇవ్వనోళ్ళు, ఫండ్ ఇవ్వనోళ్ళు వాళ్ళందరికీ కూడా ఇచ్చానని, ఎన్ని వేల కోట్లు ఇచ్చానని చెప్పారు.
అది మాకైతే బాగానే ఉందండి ఆయన పాలన. ఇప్పుడు నేను బాగా చేస్తా అంట నమ్మకం ఉందమ్మా మీకు? నమ్మకం ఉండే కదా ఈసారి ఓట్లేసి గెలిపించారు జనాలు. అదిగాక చాలా చంద్రబాబు నాయుడు అంటేనే జనాలకి ఇప్పుడు రోడ్లు కానీ ఏవైనా తను వేయిస్తాడు. చంద్రబాబు మీద ప్రజలకు బాగానే నమ్మకం ఉందండి. అదే అంటే ఆయన విజన్ 2047 కూడా అంటున్నాను. అప్పుడు విజన్ 2020 చెప్పాను, హైదరాబాద్ డెవలప్ చేశాను, ఇప్పుడు ఆంధ్రాని కూడా అలాగే డెవలప్ చేస్తాను, అమరావతిని కూడా డెవలప్ చేస్తాను, పోలవరాన్ని కూడా పూర్తి చేసేస్తా అని చెప్తున్నాడు. చేయగలుగుతాడు ఆయన? అందరూ సపోర్ట్ ఇస్తే చేస్తాడండి. సొంతంగా తను అక్కడ మన ఇల్లే మనం చక్కదిద్దుకోలేకపోతున్నాం, ఇంతమందిని సరి చేయాలంటే కావాలి కదా. అందుకని ఏమనుకుంటారమ్మా మీరు? అంటే ఇళ్ళ దగ్గర ఉండే మహిళలు ముఖ్యంగా మాట్లాడుకుంటుంటారు కదా ప్రభుత్వం కోసం. నార్మల్ అంటే ఎక్కువ మంది ఎటు అంటున్నారు, చంద్రబాబు వైపు ఉన్నారా జగన్ గారి వైపు ఉన్నారు ఎక్కువ మంది మహిళలు? వేరే వాళ్ళైతే జగన్ లేదు కదా, అందుకే జగన్ ఉన్నప్పుడు మాకు పొలాలకి అవి ఇచ్చాడు ఇవి ఇచ్చాడు, అదే రుణమాఫీలు ఇచ్చాడు. జగన్ వచ్చినప్పుడు చంద్రబాబు ఏమి ఇవ్వట్లేదు అన్నాడు. జగన్ అంతా అయిపోగొట్టిన తర్వాత ఇంక చంద్రబాబు ఎక్కడ ఎవరి జేబులో సొమ్ము ఎవరు తెచ్చియరు కదండి. తన వంతు కృషి తను చేస్తున్నాడు. అది